నెల్లూరు జిల్లాలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని, త్వరలో ఐఐబి సమావేశం ఏర్పాటు చేసి నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇరిగేషన్ ఎస్సీ జేసీ నాయక్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జనార్దన్, కార్యదర్శి వెంగయ్య, ఉపాధ్యక్షులు చంద్ర రాజగోపాల్, కోశాధికారి రమేష్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గురునాథం, కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన పంటకి చాలు వేసుకునేటప్పటికి కాలం కావాలి నీళ్ళు అట్లా ఉండదు. తర్వాత అందుకోసమే 2 రోజులు లేట్ అయినా కూడా రిపేర్లన్నీ చేసిన తర్వాత చేస్తున్నాం. అట్లే సార్ బోర్ పాయింట్ ఉండేవాళ్ళు ఏమంటే 4 ముందుకు వస్తుంది సార్. ఈ చాడ కనుపురు కాలువ కెనాల్ నమ్ముకుని 4 పోయాలంటే కాలువ ఇప్పుడు ఇస్తుంది, దాన్ని బట్టి సిద్ధం అవుతారు. 4 నెలలు పోసే విత్తనాలు ఇప్పుడు మారుతాం రైతులు. ఇప్పుడు 4 నెలల 15 రోజులకి పండే విత్తనాలు కోరుకుంటారు. దానికి టైం ఒకటి ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి మనం నీళ్లు పుష్కలం ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కలవటం కూడా మధ్యలో డ్రాప్ చేయకుండా డేట్ ఇస్తే దాన్ని బట్టి ప్రాబ్లం లేదు మాకు. ఎందుకంటే దాంట్లో ఓఎండే వర్క్ శాంక్షన్ కాలేదు. కంటిన్యూస్గా ఇప్పుడు అంతా చెరువులు పంపిస్తున్నాం వాటర్. ప్రధానంగా కన్పూర్ కాలువ ఎక్కువ సమస్య. కన్పూర్ కాలువ ఎప్పుడు కన్పూర్ కెనాల్ ఆల్రెడీ వస్తున్నాయి సార్. వస్తుంటాయి దాని సార్. ఆ సైడ్ దయ సార్ 2వ కారు నీళ్ళు ఇచ్చారు కదా, ఇచ్చిన దానివల్ల బాగా తుంగొచ్చేసి ఫుల్గా దాన్ని దానికి ఓఎండెం శాంక్షన్ కాలేదు. ఇప్పుడు ప్రపోజల్ పంపిస్తున్నాము. ఓఎండెం అన్నీ వచ్చాయి కానీ పెన్నా డేటాకు వచ్చింది కానీ కన్పూర్ కాలేదు. అది మా వాళ్ళు పంపడం లేట్ చేయడం అది ఇప్పుడు పంపిస్తున్నాము. ఈస్టర్న్ ఛానల్ ఇప్పుడు పెట్టాము. ఇప్పుడు లేటెస్ట్ నిన్న జీవో వచ్చింది కదా, 16 జీవో వచ్చింది, దానికోసమే వచ్చింది. మొత్తం క్లియర్ చేయిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా సదరన్ ఛానల్ కూడా ఎమ్మెల్యే గారు కూడా 22-23 తేదీ మిషన్లు పెట్టేసి స్టార్ట్ చేస్తారు. అన్ని ఆల్మోస్ట్ అన్ని నీటి సంఘాలకి ఇస్తాం ఒకసారి. కాబట్టి ఆమె మిషన్ 22-23 స్టార్ట్ చేసి 1 వీక్ 10 డేస్లో అయిపోతాయి. నంబర్ ఆఫ్ మిషన్లు చేసేసి కావాలి కావాలి జరుగుతున్నాయి. మొత్తం సెక్టర్లన్నీ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అసలు నీళ్ళు దామర మేజు పొలం మేజు తీసుకురావాలని ఎస్పీపీ ఆపాలంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి వస్తారు. ఒకసారి పర్యవేక్షణ చేయండి సార్, మీరు ఒకసారి చూడండి, మీకు కూడా ఒక అవగాహన. మామూలు అయితే కావలి కెనాలు ఎస్పీ పాడేమో అవన్నీ ఉన్నాయి కదా, అది ఎస్సీ సోమ్స్లో చూస్తారు. అతను రైలు కట్ట తూరు బాగుంది, కాలువలు సరిలేనందువలన డ్రైనేజ్ సౌకర్యం సరిగా లేనందువలన చిన్నదానికి నార్మల్ కులిపోయి రకరకాల ఇబ్బందులు. ప్రధానంగా అదే సార్ మెయిన్ ప్రాబ్లం. ఈ ఏమైనా ఒక సక్రమం ఉంటే డ్రైనేజీ కాలువలు సక్రమం ఉంటే ఆ చిన్న వృద్ధులు తట్టుకోగలిగే పరిస్థితి. మరి సార్ ముందుగానే ఈ సంవత్సరము ఇప్పుడు నేను వచ్చి ఖరీఫ్ ఫస్ట్ క్రాప్ నుంచి ఎస్సీగా ఉంటున్నాను. ఫస్ట్ క్రాప్లో మనం ఏదైతే రైతులు 5,50,000 టీఎంసీ అనుకున్నామో అదే వాటి ఇచ్చాము. ఎవరికి తుది ఆయకట్ట లాస్ట్ టైలెంట్ ఉండదు, ఎక్కడ నీళ్ళు లేకుండా పంట వెళ్ళిపోయిందని పంపించాము. గవర్నమెంట్ స్కూటీలో ఉంటుంది. నేను అప్పుడప్పుడు చూస్తున్నాం సార్, పోయి ఆ కెనాల్ మీద పోయి చూస్తే ఇప్పుడు ఎట్టేసి ఆయిల్ కూడా కనీసం దానికి రోపులు కూడా ఆయిల్ వేసే దిక్కుపోదు. ఆడ కళాశ వ్యవస్థ నేను అది పోయింది పూర్తిగా. ఆడ ఉన్నారు పోతున్నారు అనే కానీ బట్టి మేనేజ్మెంటే అక్కడ సక్రమం లేదు సార్. మీరు తీసుకోండి, ఆ చెక్కలు అయిపోతే మళ్ళీ నీళ్లు ఇబ్బంది వచ్చినప్పుడు ఎస్టిమేట్ గవర్నమెంట్ లో సీరియస్ గానే చెప్తున్నాం. రాజేష్ సీరియస్ గానే చెప్పాము, కంపల్సరీ అవి అప్రూవల్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఎత్తాలంటే లేకపోతే ఏం చేస్తారు సార్? తెగిపోవాల్సిందే కదా, ఊరి మీద పడిపోవాల్సిందే కదా. పోయినసారి అంటే పెన్నా ఆ కట్ట దిగిపోయి దాకా ఒక 10 నిమిషాలు దగ్గర దిగింది సార్. చెప్పలు కూడా చెప్పాం. ఆ రోజు ఎంపీఓ చెప్పాం, ఎంఆర్ఓ చెప్పాం, పోయి ఎస్సీగా ఆడకు పోయి చెప్పొచ్చాం. అందరికి చెప్పొచ్చినా కానీ పోస్తున్నాం అని పోయినా గడ్డలు 2 గంటలు కూర్చుంటే దిగదు కదా. వెనాగడ్డకి ప్రధానమైనది మన కనిక రిజర్వేయర్ సార్. మా పేరు జరుపుకున్నాము జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు. ఈరోజు ఎస్ఐ గారిని ఐఏబి సమావేశం కాన్సెప్ట్ చేయలేదని చెప్పే ఉద్దేశంతో మేము వచ్చి
కాలువలని పూర్తి మొత్తం కూడా జిల్లా అంతా కూడా పూరికలు మయమైపోతాయి. వాటిని పునరుద్ధరించి కాలువలు పూర్తిగా తీసిన తర్వాత తీసిన వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికని ఈ నెలాఖరికి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఎస్ఐ గారు చెప్పారు. దానికని మా కౌలు రైతుల సంఘం, రైతు సంఘం అతను కూడా కలిసి ఆయన్ని కలిసాము. కలిసిన తర్వాత స్పందించి కార్యక్రమాన్ని మేము మీకు తెలియపరుస్తాము, ఖచ్చితంగా ఐఏబీ సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. కాలువలు పూలుకులన్నీ కూడా కనిగిరి రిజర్వాయర్ చెక్కలు అవన్నీ కూడా పైకి రాసినాం, తెప్పిస్తానని చెప్పారు. దానికని ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. నా పేరు పూడిపతి జనార్దన్. ఈరోజు నీటి ఇష్యూ మీద అధికాలం రిపేర్ చేయాలని ఎస్సీ గారిని, పీడబ్ల్యూ ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఎస్సీ గారికి కలిసి అర్జీ ఇచ్చాము. ఎందుకంటే ప్రధానంగా నెల్లూరు కాలువ, కనుపూరు కాలువ అన్నీ కూడా ఆకు తుంగ అన్నీ బలిచిపోయి ఉన్నాయి. గురప్రట్టాకంతా కూడా అదంతా కూడా తీసి కాలువలని రిపేర్ చేసి తొందరగా నీళ్లు వదలాలని మేము రైతుల పక్షాన రైతు సంఘం తరఫున రైతు సంఘం అధ్యక్షుడిగా మేము రైతులందరం కలుపుకొని వచ్చి సార్కి అర్జీ ఇవ్వడం జరిగింది. సార్ కూడా స్పందించారు. తొందరలోనే ఐఏబీ సమావేశం కూడా ఏర్పాటు చేసి మీకు కూడా తెలియపరుస్తామని చెప్పారు. సార్కు ఏసీ గారికి కూడా ధన్యవాదాలు. ఓకే. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నాము. ఈ సంవత్సరంలో పుష్కలంగా అవసరమైన నీళ్ళున్నాయి. అందువల్ల ప్రభుత్వం స్పందించి దానికి సంబంధించిన ఐఏబీ సమావేశం జరిపి నీళ్లు కిందికల్లా సప్లై చేయాలని, అదే రకంగా కాలువలు బాగా పూడిపోయినాయి, ఆ పూడికలు తీయించాలని, గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన తుఫానుకు కాలువలు సరిలేక డ్రైనేజ్ పరిస్థితులు కూడా సరిలేనందువల్ల నారుమల్లి ఎన్ని కుళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. దాన్ని అనుభవంగా తీసుకొని ఈ సంవత్సరం ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతాంగాన్ని సహకరించవలసిందిగా కోరుతూ ఈరోజు ఎస్సీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శిగా బాధ్యత ఉన్నాను. ఈరోజు ప్రధానంగా 2వ పంట అయిపోయింది. తొలి పంటకు వచ్చేసరికి నారుమల్లి సీజన్ స్టార్ట్ అయింది. ఈ నారుమల్లి సీజన్ స్టార్ట్ అయ్యే లోపల ఆ తర్వాత ప్రధాన పంటలో మేము వరేసుకునేటప్పటికే నీళ్లు ఆపి మళ్ళీ మరమ్మతులని మా తోగుతోటి నీళ్లు ఆపుతూ ఉన్నారు. అది లేకుండా ఎస్ఐ గారిని ఈరోజు కలిసి మేము వినతిపత్రం ఇచ్చాం. ఏమనంటే నారుమల్లికి నీళ్ళు ఇచ్చే లోపలే వెంటనే కాలువలన్నీ రిపేర్లు చేసి నీళ్ళు ఇమ్మని, అదేవిధంగా ఈ లోపల ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరాం. ఎస్సీ గారు వెంటనే ఈ నెలాఖరు లోపల ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి ఈ లోపల ప్రధానమైనటువంటి కాలువలన్నీ కూడా రిపేర్లు చేసి నారుమల్లికి నీళ్ళు వదులుతాం. నారుమల్లికి నీళ్ళు వదిలిన తర్వాత కైలాండ్ వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఐఏబీ సమావేశంలో కూడా ప్రకటిస్తామని చెప్పారు. కాబట్టి రైతు సంఘాల పక్షాన సూపరింటెండెంట్ గారికి ఆ విధంగా కానీ చేస్తే రైతు సంఘాల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులకి నీళ్లు నింపి, అదేవిధంగా రాళ్లపాడు ప్రాజెక్టు వరకు, అంటే మన జిల్లాలోనే ప్రధానమైన ప్రాజెక్టు కాబట్టి రాళ్లపాడు ప్రాజెక్టుకు కూడా నీళ్లు పోయే విధంగా ఆ కాలువలు అన్ని రిపేర్లు చేయాల్సిందిగా పడతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమైనటువంటి కోవూరు నియోజకవర్గంలో కలిగిరి రిజర్వాయర్కి సంబంధించినటువంటి 3 మళ్ళీ చెక్కలు కానీ, ప్రధానమంత్రి ఈస్టర్ ఛానల్ కానీ, ఇవన్నీ కూడా చెక్కలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. అవి వెంటనే మరమ్మతు చేయమని అడిగాం. ఎస్సీ గారు స్పందించి అన్నిటి కూడా మేము ఇన్వెంట్ పెట్టున్నాం. వెంటనే ఆ చెక్కలన్నీ కూడా రిపేర్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తానని చెప్పారు. ఈ విధంగా మేము రైతు సంఘంగా, కౌలు రైతుల సంఘంగా ఎస్సీ గారిని కలిసి రైతు సమస్యలపై స్పందించమని కోరాం. వెంటనే వారు స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్ర రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ లీడర్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున, కౌలు రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ఇరిగేషన్ సీజన్ వచ్చింది కాబట్టి జిల్లా ఇరిగేషన్ ఎస్సీ గారిని మేమందరం కలవడం జరిగింది. మా డిమాండ్ ప్రధానమైంది, వ్యవసాయ సీజన్ వచ్చింది కాబట్టి వెంటనే ఐఏబీ సమావేశపరిచి జిల్లాలోని నీరు ప్రాజెక్టులో సమృద్ధిగా ఉంది కాబట్టి అన్ని చెరువులకి, కాలువలకి, పెన్నా డెల్టాకి నీరు ఇవ్వమని చెప్పి అడిగాం. మొదటి 2 ఈ లోపల ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి వెంటనే కాలువలు పూడికలు తీయాలా. చాలా కాలువలు, సోమశిల, ఉత్తర దక్షిణ కాలువలు, అట్లే పెన్నా డెల్టాలో కన్పూరు కాలువ, అట్లే మన కనిగిరి రిజర్వాయరు
ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, అట్నే కావలి కాలువకి ఉన్నటువంటి సగరత్తి మొంగమూరి ఛానల్, కావలి కాలువ కూడా చాలా దగ్గర తెగిపోయింది. వీటన్నిటినీ సత్వరమే రిపేర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్నే ముఖ్యంగా గత 2 సంవత్సరాల కిందట పెన్నా పొర్లు కట్టలు చాలా ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నవి, అవి తెగిపోయినాయి. 2 సంవత్సరాల కిందట పెనుపల్లి దగ్గర, జొన్నవాడ పెనుపల్లి దగ్గర పెన్నా పొర్లు కట్ట తెగి మొత్తం నెల్లూరు, అట్నే కోవూరు, దావణమడుగు ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. కాబట్టి పెన్నా పొర్లు కట్టను కూడా రిపేర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్నే సోమశిల ప్రాజెక్టు దగ్గర అప్రాను ఈరోజు చాలా కీలకమైంది. పెద్ద వరద కనుక వస్తే ఆ అప్రాను దెబ్బతింటే ప్రాజెక్టుకే ప్రమాదం. దాన్ని పూర్తి చేయమని చెప్పి గత 1.5 సంవత్సరం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మన ఆత్మకూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి రామనారాయణ గారికి కూడా తెలియజేసినాం. అక్కడికి ముఖ్యమంత్రి కూడా వచ్చిపోయినా ఇప్పటికీ ఆ పనులు 20% పూర్తని ప్రధానమైనటువంటి అప్రాను పూర్తి కాలేదు. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘం తరఫున తెలియజేస్తూ రానున్న కాలంలో వ్యవసాయ సీజన్లో అన్ని ప్రాంతాలకు నీరిచ్చి పంటలు పండించాలని చెప్పి కోరుతున్నాం.